హలో అండి. అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్‌లో రాసి చెప్పండి. ఈరోజు అర్జున్ లంచ్ బాక్స్‌కి సాంబార్ చేశానండి. పెసరపప్పు సాంబార్ చేసి రైస్ పెట్టేశాను. ఇంకా టిఫిన్‌కి మేము దోసలు చేసుకున్నాము. టిఫిన్‌లోకి దోసలకి నేను ఆలు కర్రీ చేశాను. అర్జున్‌కి అలా ఆలు కర్రీ చేసి దోస ఏసిస్తే వాడు చాలా ఇష్టంగా తింటాడు. సో, చాలా రోజులైందనేసి నేను ఆలు కర్రీ, దోస చేశాను. వాడికైతే బాగా నచ్చింది. తినేసాడు. ఎప్పుడు వాడు 2 దోసలు అలా తింటుండే. ఇంకా ఈరోజు మాత్రం 3 దోసలు అలా తిన్నాడు. సో, వాడికైతే బాగా నచ్చింది. ఇంకా వాడి లంచ్‌కి పెసరపప్పు సాంబార్ చేశానండి. పెసరపప్పు రెసిపీ దీంట్లోనే పెట్టేశాను. ఇంకా నేనైతే సింపుల్‌గా ముగ్గు వేస్తున్నాను. అక్కడ గడప దగ్గర మొత్తం ఇలా వేసేసి ముగ్గును వేస్తున్నాను. అర్జున్ వెళ్ళిపోయాక నేను ఈ ముగ్గును వేస్తానండి. ఎందుకంటే అంత మార్నింగ్ కొంచెం చీకటి ఉంటుంది. వాడు వెళ్ళిపోయాక ఇంకా అర్జున్ వెళ్ళిపోయాక వరుణ్‌ని ఇక్కడ కూర్చోపెట్టేసి ముగ్గు వేస్తాను. ఇంకా ముగ్గు అయిపోయాక ఇంకా వరుణ్‌కి తినిపించేస్తాను. వాడు తినిపించేసాక ఇంకా నేను తినేసి వాషింగ్ మిషన్‌లో బట్టలు ఉంటే బట్టలు వేసేస్తాను. ఇంకా 1 అవర్ అయిపోయాక పైన ఎండ ఉంటే పైన ఆరేస్తాను. లేదంటే బాల్కనీలోనే బట్టలు వేసేస్తాను. ఇంకా ఇక్కడ ముగ్గు అయితే అయిపోయిందండి. ఎప్పటిలాగానే కుంకుమ పసుపు పెట్టేశాను. సింపుల్ ముగ్గు ఈరోజు మాత్రము. సింపుల్గా వేసేసాను. ఇంకా చెప్పాను కదా అర్జున్‌కి ఆలు కర్రీ చేశాననేసి. సో, కుక్కర్లో వాటర్ పోసి ఫస్ట్ ఆలుని క్లీన్ చేసుకున్నా. క్లీన్ చేశాక కుక్కర్లో వాటర్ పోసి ఆలు ఉడకబెట్టేశాను. ఆలు ఒక హాఫ్ అన్ అవర్‌తో పాటు ఉడికిపోయింది. మిక్సీ తీసుకొని మిక్సీలోనే అల్లం వెల్లుల్లి వేసేసి కర్రీకి సరిపడినంత పచ్చిమిర్చి వేసి కొంచెం సాల్ట్, కొంచెం కొత్తిమీర కూడా దీంట్లోనే వేసేసి మిక్సీకి పట్టేస్తున్నాను. సాల్ట్ కూడా వేసేసి మిక్సీకి పట్టేసాను. ఇంకా మిక్సీకి పట్టేసి ఓపెన్ చేశాను. ఇలా ఉంది. సో, ఇది పక్కన పెట్టేసుకొని ఇంకా చెప్పాను కదా ఇంకా పెసరపప్పు 5 స్పూన్ల పెసరపప్పు వేసేసి కడుక్కొని దాంట్లోకి కొంచెం ఆయిల్, పసుపు వేసేసి విజిల్ పెట్టేశాను. అప్పట్లోపు యువతలో మనకి కర్రీ ఆలులు ఉడికిపోయాయి కదా, అవతలో పెద్ద కుక్కర్లో పప్పు పెట్టేశాను. యువతలో ఆలు కర్రీ కోసం అనేసి ఇంక ఇవి కింద దించేసి కర్రీ పెట్టేశాను. ఇంకా ఆలు మొత్తం నీట్‌గా తీసేసాను. ఇంకా ఆలు తీసేసి బౌల్ పెట్టుకొని బౌల్‌లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, పప్పు వేసి పోపు వేస్తున్నాను. ఇందులోనే ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. ఇవి మొత్తం ఒక 5 మినిట్స్ అలా ఫ్రై అయిపోయాయి. మొత్తాన్ని ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసేసాను. ఇంకా అందులోనికి ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను కదా, ఆనియన్స్ మొత్తం ఇందులో వేసేస్తున్నాను. ఆనియన్స్ ఫ్రై కావడానికి ఒక 5 మినిట్స్ అలా టైం పడుతుంది. ఈలోపు నేను ఆలు పైన పొట్టు మొత్తం తీసేసాను కదా, ఇంకా ఆలు మొత్తం కట్ చేస్తున్నానండి. మొత్తం కట్ చేసుకొని ఇంకా దీంట్లో పసుపు వేసాను. పసుపు వేసి మొత్తాన్ని కలుపుతున్నాను. ఇంకా పసుపు మొత్తం కలిసిపోయింది. ఇందులోనికి ఆలులు కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను కదా, ఆ ఆలు మొత్తం ఇందులో వేస్తున్నాను. సో, పచ్చిమిర్చి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, కర్రీకి సరిపడినంత పచ్చిమిర్చి వేసి 2 మినిట్స్ ఫ్రై చేశాను. ఫ్రై చేసిన వెంబడి ఇంకా ఆలు మొత్తం వేసేస్తున్నాను. మొత్తం వేసేసి మొత్తాన్ని కలుపుతున్నాను. ఒక 5 మినిట్స్ అలా ఫ్రై అయిపోయాయి. ఇంకా దోస పైనకి కొంచెం గ్రేవీలాగా ఉంటే దోస పర్ఫెక్ట్గా వస్తుంది అనేసి వాటర్ పోసి ఒక 10 మినిట్స్ అలా ఉడకబెట్టేస్తున్నాను. నేను చెప్పాను కదా పప్పుని కుక్కర్లో వేసి పెట్టేశాను అన్నట్టు. ఇంకా విజిల్స్ వచ్చాయి, పప్పు ఉడికిపోయింది. వాడికి సాంబార్ కోసం అనేసి పప్పును రుబ్బుతున్నాను. రుబ్బి ఇంకా దాంట్లోనే ఒక బౌల్లో పప్పు మొత్తం దాంట్లో వేసేసాను. ఇంకా ఇక్కడ పప్పు కోసం అనేసి ఆనియన్స్, టమాటాలు 2 కట్ చేస్తున్నాను. అవతల కర్రీ ఉడుకుతూనే ఉంది. ఇంకా 2 కట్ చేసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ కుక్కర్ పెట్టేశాను. కుక్కర్లోనే పోపు వేస్తున్నానండి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి చుంచి వేస్తున్నాను.
ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నాను. ఇంకొక 5 మినిట్స్ అలా ఫ్రై అయిపోయాయి. ఇంకా ఆనియన్స్ వేసి మొత్తాన్ని కలుపుతున్నాను. ఇంకా ఇవన్నీ నార్మల్గా ఇంకా కర్రీ ఉడుకుతుందని చెప్పాను కదండి, మీ గ్రేవీ కోసం అనేసి వాటర్ పోసాను. ఇందులోనే ధనియా పౌడర్ వేసేసాను. ఇంకా ఆల్మోస్ట్ కర్రీ మొత్తం అయిపోయింది, నీట్గా ఉడికేసాయి. ఇంకా గ్రేవీ చూడండి, కొంచెం గ్రేవీ లాగా ఉంది. ఇంకా కర్రీ రెడీ అయిపోయింది. ఉత్తల టమాటాలు వేసి ఒక 10 మినిట్స్ అలా మగ్గనిస్తున్నాను. టమాటాలని మొత్తాన్ని కలుపుతున్నాను. కలిపేసి ఒక 10 మినిట్స్ అలా అయిపోయింది. ఆల్మోస్ట్ టమాటాలు మొత్తం మగ్గిపోయాయి. అందులోనికి పప్పును వేస్తున్నాను. పప్పు మొత్తం వేసి మొత్తాన్ని కలుపుతున్నాను. పప్పు కొంచెం చిక్కగా ఉంది కాబట్టి నార్మల్గా కొంచెం వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసేసి అందులోనే పప్పుకు సరిపడినంత సాల్ట్, పప్పుకు సరిపడినంత కారం వేసేసి ఇంకా మసలనిస్తాను. ఇంకా పొంగొచ్చే వరకు దాన్ని పెట్టేస్తాను. ఇంకా ఆల్మోస్ట్ పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఇందులోనికి కొంచెం చింతపండు వేసేస్తున్నాను. పప్పుకు సరిపడినంత చింతపండు వేస్తాను. ఇంకా పప్పు మొత్తం మసిలిపోయి పప్పు రెడీ అయిపోయింది. ఇంకా చెప్పాను కదండి, టిఫిన్స్కి దోశలు వేస్తున్నాను అనేసి. ఇంకా అర్జున్ కోసం అనేసి దోశ వేస్తున్నాను. దోశ మొత్తం ఇలా వేసి మొత్తాన్ని ఇలా రౌండ్గా చేస్తున్నాను. నేను చెప్పాను కదండి, దోశ పిండి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనేసి. వరుణ్కి దోశ అంటే చాలా ఇష్టం. వాడు ఎప్పుడు అడుగుతాడో తెలియదు. వేసి ఇవ్వకపోతే వాడు ఏడుస్తాడు అనేసి నేను కంపల్సరీ దోశ పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. వాడు నైట్కి తినకపోయినా సరే దోశ వేసిస్తే దోశ తినేస్తాడు. సో వాడి కోసం అనేసి కంపల్సరీ నేను దోశ పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. సో కొంచెం ఇది అయిపోయాక ఇంకా కొంచెం గ్రేవీ లాగా ఉందనేసి చెప్పాను కదా, ఇలా ఆలు కర్రీ దోశ పైన వేసేసి కొంచెం ఆయిల్ లేకపోతే నెయ్యి, ఇక్కడ వరుణ్ గానికి ఇది వేస్తున్నా కాబట్టి వరుణ్ కోసం అనేసి నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఫస్ట్ ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ మొత్తం వేసాను. ఇంకో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి మొత్తం వేసేసాక ఇంకా దోశ మొత్తం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా దోశ తీసేసి వరుణ్ గారికి ఇచ్చేసాను. అర్జున్కి నెయ్యి పడదని చెప్పాను కదండి. సో ఇంకా వాడు లంచ్ బాక్స్కి వచ్చేసి రైస్ పెట్టేస్తున్నాను. రైస్ మొత్తం మిక్స్ చేసి పెడుతున్నాను. ఇంకా మొత్తం కలిపేసాను. అందులోనికి కర్రీ కొంచెం ఇలా కర్రీ మాత్రం కొంచెం ఇలా దాంట్లోనే పెట్టేసి బాక్స్ మూత పెట్టేస్తున్నాను. స్పూన్ కూడా అందులోనే పెడుతున్నాను. ఇంకా అన్నం బాక్స్ మూసేసి వాడికి సాంబార్ చేశానని చెప్పాను కదా, సాంబారు వేరే బాక్స్లో పెట్టేస్తున్నాను. ఎందుకంటే రైస్లో సాంబార్ వేస్తే మధ్యాహ్నం వరకు కొంచెం తినబుద్ధి కాదు, స్మెల్ వచ్చినట్టు అవుతుంది అనేసి నేను సపరేట్గా బాక్స్లో సాంబార్ వేస్తున్నాను. సాంబార్ వేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఇంకా వాడి లంచ్ బ్యాగ్లో పెట్టేస్తున్నానండి. 3 బాక్సులు. ఫస్ట్ రైస్ బాక్స్ లంచ్ బ్యాగ్లో పెడుతున్నాను. తర్వాత స్నాక్స్ బాక్స్ పెట్టేశాను. తర్వాత సాంబార్ బాక్స్ పెడుతున్నాను. సాంబార్ బాక్స్ పెట్టేటప్పుడు వాటర్ బాటిల్ పెట్టడానికి రాలేదు. సో మళ్ళీ సాంబార్ బాక్స్ పైన పెట్టేసి వాటర్ బాటిల్ పెట్టేసి వాడి నాప్కిన్ పెట్టేస్తున్నాను. సో ఈరోజు సింపుల్ బ్లాగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.